హాయ్ గీతక్క. ఎలా ఉన్నారు? మీరు, మీ ఫ్యామిలీ బావుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గీతక్క అంటే ఎవరు అనుకుంటున్నారా? తను కూడా మన సబ్స్క్రైబర్ అండి. అక్క రోజు మన వీడియోస్ చూస్తది అంట. అయితే నేను ప్రతి వీడియోలో మా అక్కల గురించి చెప్తున్నాను గదా! గీతక్క, గీతక్క అని చెప్పేసి మా చిన్నక్క గురించి చెప్తుంటే, ఆ అక్కను పిలిచినట్టే అనిపిస్తుందంట. అదే సరిత ఒక్కసారి నాకు హాయ్ చెప్పరా అని చెప్పి 3 డేస్ నుంచి అడుగుతుంది. నేనేంటి అంటే మొన్న సండే దాకా వ్లాగ్స్ అన్ని వాయిస్ చెప్పి పెట్టాననమాట. అందుకే దాంట్లో కరెక్షన్ అయితే చేయలేదు. అక్క మీకైతే స్పెషల్‌గా హాయ్ చెప్తున్నాను. ఇక మీ అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయానికొస్తే నేనైతే మన ఛానెల్‌లో వ్లాగ్ పెట్టలేదు గదా! రీజన్ ఏంటి అంటే 2 డేస్ నుంచి వ్లాగ్స్ అయితే ఎడిట్ చేశాను. థర్స్‌డే రోజుది, ఫ్రైడే రోజుది. అయితే ఏమైందంటే నాకు బాగా జలుబయిందనమాట. నిన్న మొత్తం గొంతు పోయింది. అందుకే ఇంక నాకు మాట్లాడడం సరిగ్గా రావట్లేదని జెప్పి నిన్నైతే వీడియోకి వాయిస్ చెప్పి అప్‌లోడ్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ అయితే ఇదొచ్చేసి థర్స్‌డే రోజుదనమాట. మార్నింగ్ కన్నయ్య లేసిన తర్వాత బయట పిట్టలకైతే గింజలేసేసాడనమాట. అవి గింజలు కాదు నైట్ అన్నం కొంచెం మిగిలిపోయింది. అయితే కొంచెం అంటే ఒక 2, 3 టేబుల్ స్పూన్ అనమాట. ఎట్లాగో బయట పిట్టలకి గింజలేస్తే బావుంటదిగా అని జెప్పేసి నేనైతే వేసేసాను. సాయి నుంచేనా? నమస్తే అంకుల్. పిల్లలిద్దరిని స్కూల్‌లో దింపడానికైతే తీసుకొచ్చేసాను. ఇంకా ఫిబ్రవరి స్టార్ట్ అయిపోయింది గదా! కొంచెం మార్నింగ్ టైమ్‌లో ఎండ కొడుతుందనమాట. 9, 9:30 కల్లా. ఇప్పుడైతే 8:54 అవుతుంది టైమొచ్చేసి. ఇంకా విష్‌దేమో యూకేజీ వేరే దగ్గరుంటది తన క్లాసు. కన్నయ్యదేమో నర్సరీ గదా! ఇక్కడికొచ్చాననమాట. ఈడికి రాగానే మా సార్ గారికైతే మస్తు ధూపయితుందంట. కొన్నైతే వాటర్ తాగిండు. ఇగ తాగిన తర్వాత ఇగ చెప్పాను గదా! లోపలికెళ్ళు నాన్న అంటే, స్కూల్‌కైతే మా ఇద్దరు పిల్లలు మంచిగనే ఎళ్తారనమాట. అంటే వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఏడవడం గానీ, నేను స్కూలుకి పోను అని చెప్పేసి, మార్నింగ్ నిద్ర లేవడము, అప్పుడు కొంచెం ఏడుస్తారు గదా! అలా అయితే ఏం చేయరు. అన్నీ టైం ప్రకారమే చేస్తారనమాట. నాకు వీళ్ళ దగ్గర ఈ ఒక్క విషయం చాలా నచ్చుతుంది. ఇక కన్నయ్య ఎంట్రన్స్‌లోకి రాగానే మై కమింగ్ మేడమ్ అంటారు గదా! ఈయన నోట్ల నుంచి చిన్నగా అంటాడనమాట. ఆళ్ళ మేడం చిన్నగా చెప్తారు. స్వీట్ అని జెప్పేసి లోపలికి తీసుకెళ్తది. ఇంక కన్నయ్యని స్కూల్లో వదిలేసినంక ఇంటికొచ్చేసయితే వంట పనులు చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 3 బనానాస్ తీసుకున్నాను. ఇక్కడ మీకు బనానాస్ కనిపిస్తున్నాయి గదా! ఇవి పైనుంచి చూడడానికి మాత్రమే అలా కొంచెం ఖరాబ్ అయినట్టుగా ఉంటాయి. కానీ లోపలైతే ఖరాబ్ కావు అనమాట. ఇక్కడ మనలాగా యెల్లో కలర్ బనానాస్ అయితే దొరకవు. ఇక్కడేంటి అంటే జస్ట్ బనానాస్ తెంపిస్తారు. అవి పండిపోయిన తర్వాత అమ్మేస్తారు గానీ, పౌడర్ చల్లడం అలాంటివైతే ఏముండవనమాట. ఇంత పొద్దున్నే బనానా ఎందుకు తింటున్నా అంటే, మొన్న హాస్పిటల్‌కెళ్ళినా గదా! ఇంకా తినేసరికి రోజు లేట్ అయితుందని జెప్పేసి మా సార్ ఏం చేశారంటే రోజు పొద్దున బనానాస్ తీసుకొస్తారు గదా! అంటే ఈవినింగ్ టైమ్‌లో తీసుకొస్తే రోజు పొద్దున ఒక 3 బనానాల వరకు తిని మెడిసిన్స్ ఏసుకో అని జెప్పేసి మా సార్ జెప్పేసిండు. ఇంకా ఆయన చెప్పింది ఎందుకు కాదనలే ఇక్కడైతే కొంచెం చింతపండు నానబెట్టేసాను. ఒక బనానా కంప్లీట్ చేశాను. ఇక్కడ 3 బనానాస్ తినేసినట్టున్నా. ఇంకా ఇప్పుడైతే వంట పని చేసేస్తాననమాట. ఈరోజు ఏంటి అంటే మా సార్‌కంట బగారన్నం తినాలనిపిస్తుందంట. అయితే నేను చెప్పిన గదా! బగారన్నం తినాలంటే దాంట్లోకి చికెన్ కర్రీ ఉంటేనే బావుంటది. చికెన్ తీసుకురా పో అంటే మా సార్ అన్నారు గదా! నిన్న నైట్ ఇప్పుడు ఎవరు పోతారు నేను పోను అని జెప్పేసి, "ఏం కాదు నువ్వు నెక్స్ట్ రోజు ఉత్తిదే బగారన్నం వండేయి" అని జెప్పి మా సార్ అంటే ఇగ బగారన్నం, గుత్తి కాకరకాయ కర్రీ చేద్దామని జెప్పేసి అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ మెడిసిన్ యేసుకుందామంటే వాటర్ అయిపోయినాయి. మళ్ళీ వాటర్ పట్టుకొని ఇగ మెడిసిన్ గూడా వేసేసుకున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మా సార్ అంటున్నారుగా "నువ్వు మెడిసిన్ యేసుకోవడం గూడా మర్చిపోతున్నావు" అని జెప్పేసి ఎంప్టీ స్టమక్‌లోనే యేసుకుంటున్నా అని జెప్పేసి తిడుతున్నాననమాట. అందుకే వీడియోలో చూయించిన. ఇంకా కాకరకాయలయితే తీసుకున్నాననమాట. మా సారు ఒకటేసారి హాఫ్ కేజీ కాకరకాయలయితే తీసుకొచ్చాడు. దాంట్లో ఏంటంటే కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి కాకరకాయలన్నిటిని సెపరేట్ చేసుకొని ఇలా అయితే కట్ చేస్తున్నాను. అన్నీ చిన్నగానే ఉన్నాయి. అంటే తెచ్చిన వాటిలలో ఇంకా చిన్నగా ఉన్న వాటినైతే తీస్తున్నాననమాట. ఇలా కాకరకాయ కట్ చేసుకొని ఆ గింజలన్నీ తీసేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి కూడా నేను కర్రీలోనే వేసుకుంటాను. ఎందుకిలా గింజల్ని తీస్తున్నాను అంటే ఇప్పుడు గుత్తి కాకరకాయ అన్నాను కదా! మనం గుత్తి వంకాయకి ఎలా ఫీల్ చేసుకుంటామో లోపల అలాగే మసాలా తయారు చేసుకోవాలనమాట. అందుకే నేనైతే గింజలన్నిటిని తీసేస్తున్నాను. ఇలాగే అన్ని కాకరకాయలనమాట. అన్నీ ఒకే సైజ్ ఉన్నాయి చూస్తున్నారు గదా మీరైతే. ఇలా కొంచెం వన్ సైడ్ కట్ చేసుకొని గింజలు తీయాలంటే ఖచ్చితంగా కొంచెం అయితే టైం పడుతుంది. ఇలా అయితే మొత్తం తీసేసుకున్నాను. గింజలు గూడా చాలా లేతగున్నాయి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ అంత పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు,
1 టేబుల్ స్పూను జీలకర్ర యేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ వచ్చేసేమో అవి యేసుకున్నాననమాట. అవి నువ్వులేసుకున్నాను. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి యేసుకున్నాను. అక్కడ జీలకర్రతో పాటు ఆవాలు కూడా ఉన్నాయి కదా! అవి పోపు గింజలు గదా! ఆవాలనేవి కొంచెం తక్కువే ఉంటాయి. నేను అయినా గూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుతూ అయితే రోస్ట్ చేసుకోవాలి. కొంచెం మంచి స్మెల్ రావాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ అయితే నేను మిక్సీ గిన్నెలోనేవైతే వేసేసుకున్నాను. మళ్ళీ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో ఇప్పుడు కొంచెం 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిలేసుకున్నాను. ఆయిలేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కాకరకాయలున్నాయిగా ఇలా ఒక్కొక్కటిగా అయితే వేసేసుకున్నాననమాట. ఈ కాకరకాయని కొంచెం కలుపుతూ ఆ తర్వాత పైనుంచి మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలయితే మంచిగా అయితే ఉడికించుకోవాలనమాట. ఆ మూత పెట్టుకున్నా కూడా మధ్యలో మధ్యలో ఒక్కసారయితే కలిపేసుకోవాలి. ఏంటి అంటే పైనున్న లేయర్ కొంచెం ఫ్రై అయినట్టు కనిపిస్తే చాలనమాట. మీకు కనిపిస్తుంది గదా! కొంచెం ఇలా అయితే కాకరకాయలన్నీ ఫ్రై అయిపోయినాయి. నేను ఇలా అడ్జస్ట్ చేస్తున్నాననమాట. ఒకదానికేమో ఆయిల్ ఎక్కువ పడుతుంది గదా! ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటినైతే తీసేస్తున్నాను ఆయిల్ నుంచి. కొంచెం సాఫ్ట్‌గా అయిపోయాయి. కర్రీ చేసుకోవడానికి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. దాంట్లోనే కొంచెం జీలకర్ర, ఒక 2 కట్ చేసిన ఆనియన్స్ ఏసుకొని అటు ఇటు అయితే ఒక్క నిమిషం పాటు కలిపేసుకోవాలి. ఈలోపే ఏంటి అంటే మిక్సీ జార్‌లోకి కొన్ని వెల్లిపాయలు తీసుకొని కారం ఏసుకున్నాను. ఇక్కడ నాకు ఇది కారం అయితే దొరికిందనమాట. ఒక్కసారి యూజ్ చేసి చూస్తే ఇంటి దగ్గర నుంచి కారం తీసుకొచ్చే పని ఉండదని చెప్పేసి ఈరోజైతే కొత్త కారం వాడుతున్నాను. దాంట్లోకైతే 1 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను. చాలా రెడ్‌గా ఉందని చెప్పేసి 1 ½ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకొని కొన్ని వాటర్ ఏసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలనమాట కాకరకాయలో పెట్టుకోవడానికి. ఈలోపు ఏంటి అంటే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి గదా! కొంచెం ఇందాక కాకరకాయ సీడ్స్ తర్వాత ఒక 4, 5 పచ్చిమిర్చి అయితే వేసేసుకొని కలిపేస్తున్నాననమాట. ఈ గింజలు వేయడం వల్ల చేదేముండదు. కర్రీ అయితే మంచిగుంటుంది. ఇందాక పేస్ట్ చేసుకున్నాను గదా! పల్లీలు, నువ్వులు ఇవన్నీ కాకరకాయలో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టడం అయితే చాలా ఈజీ అనమాట. మనం వంకాయలోకి పెడతాం కదా! అంత కష్టమేమి ఉండదు. ఇలా అయితే అన్ని కాకరకాయలలో మొత్తం పెట్టేసుకుంటున్నాను. ఈలోపే ఆనియన్స్, కాకరకాయ గింజలయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. మనకు ఈ కాకరకాయ గింజలనేవి చేదేముండవు. మంచిగానే ఉంటాయి. ఇప్పుడైతే కాకరకాయలన్నిటిని వేసేసుకున్నాననమాట. వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ కాకరకాయలైతే ఉడికిపోయినాయి కదా! ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందాక కొంచెం పేస్ట్ అయితే మిగిలిపోయింది. పైనుంచి అయితే వేసుకుంటున్నాను. మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకుంటామో అలానే ఇప్పుడైతే కొంచెం పసుపేసుకున్నాననమాట. ఇందాక పేస్ట్‌లో అయితే పసుపు వేసేసుకోలేదు. ఇప్పుడు ఆ పేస్ట్ ఏసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని ఇలా అయితే రసం వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసేసుకున్నాననమాట. ఇప్పుడైతే మంచిగా ఉడకనియ్యాలి. కొంచెం తిక్కుగా అవ్వాలి. ఒక 5 నిమిషాల్లోనే ఇలా అయితే తిక్కుగా అయిపోతుంది. ఇంతకన్నా గట్టిగా అవ్వద్దు. ఎందుకంటే చల్లారిన తర్వాత ఎంతో కొంత తిక్కుగా ఉంటుంది కదా! ఇప్పుడు నేను సాల్ట్ చెక్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదు. సాల్ట్ వేసేసుకున్నాను. గుత్తి కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే దించేసాను. అన్నం వండుతున్నాను. మొన్న చెప్పాను గదా! నేను, మా చిన్నక్క ఇద్దరం కలిసి వంతులు లెక్క పని జేసుకునేదని. మాకైతే 2 ఆకిలుండేది. పొద్దున అమ్మ లేసి బయట ఊడ్చి, సాంపి జల్లేది. తర్వాత ఇంటెనక గూడా అనమాట. మా గీతకి ఏం జేయాలే, పొద్దుగాల లేసిన తర్వాత ఆమె అయితే బయట అలికాలే, గిన్నెలు తోమాలే, ఇల్లు ఊకాలనమాట. ఆమె పనొచ్చేసి ఈ 3. నేనేం చేయాలి, ఆమె అలుకుతది గదా! నేను బోయి ఆ ముగ్గేయాలే. తర్వాత పక్క బట్టలు తీయాలే, పాలు తెచ్చి చాయ్ పెట్టాలే, చాయ్ బాసన్లు తోమేయాలనమాట. ఆమె 10థ్ క్లాస్ గదా! పొద్దున్నే పోతది. స్పెషల్ క్లాస్‌లుంటాయి. ఆమెకు మూడే పనులనమాట. ఇగ నాకొక 4 పనులు ఎక్స్‌ట్రా అనమాట. అంతే ఉంటది. ఇగ మళ్ళా సాయంత్రం నా పనొచ్చేసి ఏంటిది, రాగానే గిన్నెలు తోమాలే, ఇల్లు ఊడ్చాలే, మళ్ళా బట్టలు పిండాలనమాట. బట్టలేంటి అంటే సండే రోజు వచ్చినప్పుడు అక్కనే పిండేది. ఇగ మిగతా రోజులన్నిటిని నేనే పిండాలనమాట. ఆమెకు స్పెషల్ క్లాస్‌లుంటాయి. ఈవినింగ్ లేట్ అయితది గదా! అందుకని ఇంక నేనైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గిన్నెలు తోమేసి, ఇల్లుకి బట్టలు పిండేదాన్ని. ఆ తర్వాత నైట్ బియ్యం కడిగి పెట్టేదాన్ననమాట. కొన్నిసార్లు ఏంటి అంటే అక్క వండేది అన్నము. కొన్నిసార్లు మా అమ్మ వచ్చినంకనే అన్నం వండేది. నాకైతే అప్పుడు అన్నం అస్సలే వండరాకపోయేది. ఎప్పుడో ఒకసారి అమ్మకు పని దగ్గర నుంచి లేట్ అయితది. ఈమెనేమో చదువుకునేదనమాట. మా అక్క ఎక్కువ సేపు చదువుకునేటప్పుడు నేను అన్నం వండాలి గదా! పొరపాటున నేను అన్నం వండితే ఏంటి అంటే మేము కంట్రోల్ బియ్యమే తినేదనమాట. మేము నైన్త్ క్లాస్ దాకా కంట్రోల్ బియ్యమే తిన్నాం. ఆ తర్వాత నుంచి మాకు పొలం పండడం మొదలైంది. అప్పటి నుంచి కొంచెం బీపీటీ బియ్యం అనమాట. ఆ కంట్రోల్ బియ్యమేమో ఫస్ట్ నేను పొయ్యి మీద మంచిగానే పెట్టేది. అన్నం అయ్యేది. పొంగొచ్చినప్పుడు ఎంత కాన్ఫిడెన్స్‌గా మూత తీసి చూసేదాన్నో, ఒక 4, 5 సార్లు కలబెట్టి ఆ మెతుకులనన్నిటిని పట్టుకొని చూసేదనమాట. ఉడికిందా? ఉడకలేదా? అని జెప్పేసి. అయినా గూడా ఏంటి అంటే అన్నం మొత్తం మెత్తగా అయ్యేది. గంజి ఒంపిన తర్వాత
వచ్చేదనమాట. అది గూడా ఒక పెద్ద చాయ్ గ్లాస్ అంత గంజి వచ్చేదనమాట. 2 గ్లాసులు అన్నానికి. అప్పటి వరకు అన్నం కలిపితే మొత్తం ఇక తెలుస్తుంటది కదా! మొత్తం దాంట్లోనే ఆల్రెడీ మెత్తగా అయిపోతది. ఇక నాకేమో మస్తు భయమయ్యేది. మా అమ్మ ఏమనకపోయేది. నాకు వండరాదు కాబట్టి మా అమ్మ, మా నాన్న ఎట్లున్నా తినేవాళ్ళు. నా బాధంతా మా చిన్నక్కతోనే ఇష్టం వచ్చినట్టు తిడతది. కొన్ని సార్లు మస్తు కొట్టింది కూడా అన్నం మెత్తగా చేసినందుకు. ఇక మా అక్కకు 10థ్ క్లాస్ కావడంతోని సాయంత్రం అన్నం వండడం, అప్పుడప్పుడు వండడం కూడా బంద్ చేసింది. ఇక రోజు నేనే వండాలనమాట. రోజు బియ్యం కడిగి భయపడుతూనే అన్నం వండేదాన్ని. అది ఆటోమేటిక్‌గా మెత్తగా అయ్యేది. తినే టైంకొచ్చేసరికి ఈమె వచ్చేసి ఈమెకు పని చేయరాదు, ఈమెకు అన్నం వండరాదు, అది వండరాదు అని చెప్పేసి మా అక్క రోజు పురాణం చదువుతూనే ఉండేది. ఇక మా అమ్మనేమో పోనీలే, పోనీలే అని చెప్పేసి మా అమ్మ అనేది. మా అమ్మ, మా నాన్న మంచిగనే తినేది. బాధంతా నాకు ఈమెతోనే. ఇక అట్లనే రోజు మెత్తగా చేస్తున్నా నాకు వండొస్తలేదని చెప్పేసి మా అమ్మకి అర్థమై అమ్మ ఏం చెప్పిందంటే, "నేను వచ్చినంక వండుతా నువ్వు బియ్యం కడుగు పెట్టు" అని చెప్పింది. అయినా సరే అమ్మ కొన్ని రోజులు వండేదనమాట. అప్పుడప్పుడు అమ్మ కూడా పని దగ్గర నుంచి లేటొస్తే 7:30, 8 అయిపోతది కదా! అమ్మ వచ్చేసరికి లేట్ అయితుందని చెప్పేసి నేనే అన్నం వండితే, అన్నం మెత్తగా అయిపోయిందనుకో ఇక మా ఇంట్లో సీఐడీ లెక్క మా అక్క ఉంది గదా! ఆమె కనిపెట్టేదనమాట. ఈరోజు చెల్లొండింది గదా అన్న అందుకే మెత్తగయింది, అందుకే మెత్తగయిందంటే, మా అమ్మనేమో ఆమె ఏం వండలే నేనే వండినా, నేనేదో పని చేసుకుంటుంటే అది మెత్తగా అయిపోయిందని జెప్పేసి మా అమ్మ అనేది. అయినా గూడా ఈమెనే అన్నం వండిందని జెప్పేసి మళ్ళా తిట్టేదనమాట ఇష్టం వచ్చినట్టు. ఎన్ని సార్లు ఈమె కాడ తిట్లు తినను. కొన్నిసార్లు ఈ మేడమే అలిగిందనమాట అన్నం తిననని జెప్పేసి బాగా మెత్తగా అయిందని. నేను అలగాలే నాకే అంత పని చెప్తున్నాని, ఈమె అన్నం మెత్తగా అయిందని జెప్పేసి మా అక్క అలిగేది నా మీద. ఇగ అయినా గూడా లాస్ట్‌కి నేనొకటే మాట. ఏంది జెప్పు ఇగ నేనే వండినా మెత్తగయింది. మరి నాకు వండరాలే, నాకు చేతగాలే. మరి నువ్వు వండుకోవచ్చుగా నీ అన్నం నువ్వు వండుకో. నీకేమో పని చేయ చేత గాదు గానీ, ఈ వంకలన్నీ తెలుస్తాయా అమ్మ అని జెప్పేసి నేననేదనమాట. ఎట్లుంటది అప్పుడు ఖచ్చితంగా మనం పని జేసినాం గదా! కొంచెం పొగరుంటది. నువ్వు జేసుకో నీ పని. ఎప్పుడు నీకు చేతనే గాదు నేనే జేయాలా? 24 గంటలు నాకే పని జెప్తారా? ఆమె గాదా ఆమెకు జెప్పరా అని జెప్పేసి మా అమ్మ, మా నాన్నతోని అట్లనే నేను ఫైట్ జేసేదాన్ని. ఇంకోటేంటి అంటే మా చిన్నప్పటి నుంచి మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మా ఇంట్లో అసలు పొద్దున కూర వండితే అదే సాయంత్రం తినేవాళ్ళం గానీ, ఏ రోజు కూడా ఎక్స్‌ట్రా కూర ఉండకపోయేది. అంటే ఏవన్నా ఫ్రైలు చేసేదనమాట. అప్పుడప్పుడు ఎగ్ ఫ్రై గానీ, లేకపోతే వండితే నైట్ ఒక 2 గుడ్లు తెచ్చి కర్రీ వండేది కానీ, మిగతావి ఇప్పుడు బెండకాయలు కోసి దాంట్లో టమాటేసి ఇలా వండనే వండదు మా అమ్మ. ఇప్పుడిప్పుడే వండుతుందనమాట. 2, 2 కర్రీస్ వండుతది రోజు. ఇంతకుముందుకైతే ఒక్కటే కర్రీ అది ఎట్లున్నా గూడా కొన్నిసార్లు ఏందంటే ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెడతాం గదా! మామిడికాయ పచ్చడ జాడీలోంచి తీస్తాం గదా! మామిడికాయ పచ్చడి జాడీలోంచి తీసినప్పుడు గూడా పచ్చడి తీసినా అని జెప్పేసి మా అమ్మ కూర వండకపోయేది. మళ్ళా చింతకాయ పచ్చడి పోపు బెడతాం గదా! పోపు బెట్టినప్పుడు కూర వండకపోయేది. మిరియాల కారం చేస్తాం గదా! బాగా చద్దయిందని జెప్పేసి. ఆ మిరియాల కారం చేస్తే ఇంకా ఆ సాయంత్రం వరకు అదే కారం తినాలే కానీ మా అమ్మ కూర వండకపోయేదనమాట. అట్లుండే మా రోజులైతే. ఆయనకు కూడా ఎప్పుడు కూరల మీద విసుగేం రాలేదు. ఏది వండి పెట్టినా గూడా అప్పుడు అమృతంలాగా తిన్నాం గానీ ఇప్పుడిప్పుడే అన్ని వంకలు దొరుకుతున్నాయనమాట నా వంట మీద నాకు. ఈ గొడవ ఇట్లుండంగా మా అమ్మ, మా నాన్న మా అక్కకైతే ఎలాంటి బయట పని చెప్పరు. అంటే మా నాన్న రోజు బీడి కట్ట తాగుతాడనమాట. తుఫాన్ బీడీ కావాలే. అయితే షాప్ మాకు కొంచెం దూరం ఉంటది. రోజు 7:30కి అట్లా చెప్తాడు. "సరిత బీడి కట్ట తేపో" అని చెప్తాడు. నేను పోయి షాప్‌కి పోయి బీడి కట్ట తేవాలి కానీ, మా అక్క చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు షాప్‌కి పోయి మా నాన్నకి బీడి కట్ట తీసుకొచ్చి ఇయ్యదు. మళ్ళా తర్వాత నీళ్ళు ఆయన ఇంటికొచ్చేదనమాట. నేను 6థ్, 7థ్ దాకా. ఆ తర్వాత మా ఊర్లో ఫిల్టర్ వచ్చింది. అప్పుడు రూ. 2కి వాటర్ క్యాన్ పోసేది గదా! ఆ నీళ్ళు తేవడానికి గూడా నేనే బయటికి పోవాల నీళ్ళు తెస్తానికి. మళ్ళీ అప్పుడప్పుడు మటన్ తేవాలా, చికెన్ తెస్తారు కదా! నేనే పోయి సైకిల్ మీద పోవాలా, చికెన్ తేవాలా, లేకపోతే మటన్ తేవాలా, ఎవరైనా చుట్టాలొస్తేనే మా ఇంట్లో అది వండుతామనుకోండి. అన్నిటికి నేనే పోవాలి. బయటోళ్ళకన్నా ఇప్పుడు మా అమ్మోళ్ళకన్నా రూ. 100 ఇచ్చేదుందనుకో, మా అమ్మ నాకు చెప్తది, "ఆ చిన్నమ్మోళ్ళకి రూ. 100 ఇయ్యాలి ఇచ్చిరా పో" అంటది. నేనే ఇచ్చి రావాలి. ఈ మేడం గారైతే పోరింగ మా అక్క ఇంట్లోనే ఉంటదిగ. పొద్దున దాకా నాకనిపిస్తది. ఏంది అక్క లేదా? ఎప్పుడు నాకే చెప్తారేంది? ఆమెనేమో ఇంట్లో కూర్చోబెట్టరు. నన్నేమో బయటికి తోలుర్రు. నేనే చేయాలి పని అని చెప్పేసి ఓయమ్మ! ఎంత పంచాయతీ పెట్టుకునేది వాళ్ళము. ఇప్పుడైతే మస్తు నవ్వొస్తుంది నాకు. ఈ ముచ్చట ఇట్టుండంగా మొన్న హాస్పిటల్‌కి పోతే వాకింగ్ చేయమని చెప్పిండు కదా! మంచి షూస్ తెమ్మని మా సార్‌కి నేను చెప్తే మా సార్ గీ షూస్ తీసుకొచ్చిండు. దీని సంగతేందో చూద్దాం రాదే. అంటున్నానే నిన్ను తెమ్మన్నందుకు ఇగ అనొద్దు గానీ నాకు బుద్ధి లేదని చెప్పాలి నేను. ఎందుకే నేను ఆయనకి నీకు కానీ అన్నా ఏం మంచిగా ఏవి ఇవి నీకు ఏ పక్షానన్నా
ఆడోళ్ళు వాడే షూలే కనిపిస్తున్నాయా? నిన్ను తెమ్మని గివి తెస్తారు సార్. ఎవరైనా తెస్తే అమ్మాయిలే తెస్తారు కానీ గివి అబ్బాయిల షూస్ తీసుకొస్తారు ఏమన్నా? అబ్బాయిలే అమ్మాయిలే ఉండేవి ఇప్పుడు అందరు యూనిక్ అన్ని ఏమంటారు ఏమో అంత యూనివర్సల్ అయిపోయింది అందరు చేస్తూనే యూనిక్ అంటే వేరే లెక్క ఉంటాయి గివే చేసుకోమంటావా? రాములా నీకు తెలియదు నువ్వు బయట ఏమొద్దు నువ్వు ఇది రిటర్న్ ఇస్తావా ఇయ్యవా? వేసుకోవాల్సిందే ఇక. ఓ వేసుకో గట్లు ఎట్లుండే సార్ ఇది ఈ అబ్బాయిల షూస్ సార్ అమ్మాయిలే కావు. అడిగేది వచ్చిన రాములా నేను ఇదైతే వేసుకొని తిరగలేను సార్. నేను తెమ్మన్నా వేరే కొంచెం లేస్ లెక్క ఉంటుంది వైట్ కలర్ ఉంటుంది అట్లా అదే చెప్పిన కదా. ఇవి బాయ్స్ ఇవి సార్ షూస్ గర్ల్స్ ఇవి కాదు. బాయ్స్ గర్ల్స్ నువ్వు కలిసి అనమరి బాయ్స్ కాకపోతే ఓయ్ మెడిసిన్ స్లిప్ ఒకసారి నీ ముఖం చూపిస్తారు నాకు. ఇది కాదే రాములా నీ ముఖం చూపిస్తారు ఒక్కసారి. ఇగో నేను షూస్ తెమ్మంటే ఇందాక చూపించినగా ఈ సార్ గారు ఆ షూస్ తీసుకొచ్చి నువ్వు ఇదే వేసుకోవాలంటారు. రిటర్న్ పాలసీ ఉంది కదా, పోయి రిటర్న్ ఇచ్చి వేరే ఎక్స్చేంజ్ తీసుకురమ్మంటేనేమో ఇక నేను బోన్ ఒకటేసారి అంటాడు. నేను మళ్ళీ చెప్తున్నా ఆ షూ ఇంత ముందు లెక్క కాదు. ఇప్పుడు అందరు కలిసి బాయ్స్ గర్ల్స్ అందరు సేమ్ ఒక ఇంట్లో షూ కొనుక్కుంటే 10 లో ఒకటి అందరు కలిపి వేసుకుంటారు. ఇంత ముందు స్టైల్ లెక్క లేదు, మనం వేసుకునే స్టైల్ మనల్ని చూసి ఇంకోటి కొనుక్కుంటాడు. కానీ ఇది నీ సైజు కాదు కదా, నీది నా సైజు వేరే కదా. అంటే ఇప్పుడు నేను వేసుకోవాలనే తెచ్చినావు, నువ్వు కావాలనే తెచ్చినావు. ఇది మళ్ళీ ఇంకోసారి నాకు ఇసొంటి పనులు చెప్పొద్దని. ఆహా ఇంకోసారి ఇసొంటి పనులు చెప్పొద్దనే కదా నువ్వు తీసుకొచ్చింది. అదే చెప్తున్నా నేను. అదే ఇందాక వచ్చింది కానీ మళ్ళీ సడన్ గా అంటే ఫీల్ అవుతావని అన్నా. నాన్న అయితే గీ షూస్ వేసుకొని పోతే నవ్వుతారు, రేపు ఇంటికి అయినా నవ్వుతారు సార్. షూస్ తెమ్మననుకో గీ షీక్ అట్లా గీ షూస్ తీసుకొచ్చిండు. అమ్మా దా నేను తీస్తా. రేపటి నుంచి వాకింగ్ పోవాలంటే గిసొంటి నడుస్తాయి సార్ వాకింగ్ లా. మా సారు గీ షూస్ తీసుకొచ్చిండు. ఇవి అమ్మాయిలయా అబ్బాయిలయా కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ బ్లాగ్ అయితే ఈడికే అయిపోయింది. మా స్టోరీ అయితే మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీకు ఎవరైనా మీ అక్కలతో ఎలాంటి గొడవలున్నా కొన్ని మెమరీస్ ఉంటాయిగా, అవేంటో కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి. ఒకసారి నవ్వుకుందాం మన అందరం కలిసి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.